నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, గత కొద్ది రోజులుగా ప్రపంచ రాజకీయాల్లో ఒక్కటే చర్చ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ ఉన్నాడు, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక బాడీ బ్యాగ్ని అంబులెన్స్లోకి తరలిస్తున్న దృశ్యాలు అందరినీ ఉలిక్కిపడేలా చేశాయి. అలాగే ట్రంప్ హాస్పిటలైజేషన్ పుకార్లో ఓవైపు ఉంటే, ఆయన ఆదివారం నాడు వైట్ హౌస్ ముందు కనిపించిన వీడియో మరోవైపు. కానీ ఆ వీడియో నిజంగా ట్రంప్ పైన తీసిందేనా, లేక ఏఐ టెక్నాలజీతో సృష్టించిందా? ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఆధారాలతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో అయితే ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి. అసలు ఇంతలా ట్రంప్ ఆరోగ్యంపై వార్తలు వైరల్ అవడానికి కారణం, శనివారం నాడు వైట్ హౌస్లో ఒక అసాధారణ ప్రకటన రావడం. ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే, శనివారం నాడు ప్రెసిడెంట్ ట్రంప్ ఎలాంటి బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనరు అని ప్రకటించారు. సాధారణంగా యాక్టివ్గా ఉండే ట్రంప్ ఇలాంటి ప్రకటన రాగానే సోషల్ మీడియాలో ట్రంప్ హాస్పిటలైజేషన్ అనే ట్యాగ్లు వైరల్ అయ్యాయి. దీనికి తోడుగా ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో సెక్యూరిటీ గార్డుల మధ్య ఒక నల్లటి బాడీ బ్యాగ్ను అంబులెన్స్లోకి తరలిస్తున్నట్లా ఉంది. ఇది చూసిన చాలామంది ట్రంప్కు ఏదో అయిపోయిందని భయాందోళనకు గురయ్యారు. అయితే వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చియాంగ్ మాత్రం ట్రంప్ ఈస్టర్ సెలవుల్లో కూడా నాన్ స్టాప్గా పనిచేస్తున్నారు, ఆయన అంతటి కష్టపడే ప్రెసిడెంట్ మరొకరు లేరు అని ఎక్స్ వేదికగా కొట్టిపారేశారు. అయితే ఈ వార్తలన్నింటికీ చెక్ పెట్టడానికి ఆదివారం నాడు ట్రంప్ వైట్ హౌస్ బయట కనిపిస్తూ ఓ పిడికిలు బిగించిన ఫోటోతో పాటు వీడియో కూడా విడుదల చేశారు. కానీ ఇక్కడే అసలు చర్చ మొదలైంది. నెటిజన్లు ఆ వీడియోలోని కొన్ని వింతలను ఎత్తి చూపిస్తున్నారు. ఆ వీడియోలో ట్రంప్ ముఖ కవళికల లైటింగ్ సహజంగా లేవని, అవి ఏఐ జనరేటెడ్ వీడియోలా ఉన్నాయని టెక్ నిపుణులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ ఎంతగా పెరిగిందంటే, ఒక వ్యక్తి గదిలో ఉండి కూడా బయట ఉన్నట్లుగా వీడియోలు సృష్టించవచ్చు. ట్రంప్ ఆరోగ్యం బాగాలేదని ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి ప్రభుత్వం ఇలాంటి ఏఐ వీడియోలను వాడుకొని ఉండొచ్చు అనే వాదనలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. విడుదలైన ఫోటోలో ట్రంప్ చాలా ఉల్లాసంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ ఇది పాత ఫోటోనా లేక మార్ఫింగ్ చేసిందా అనే అనుమానాలు అయితే ఇంకా వెళ్ళలేదు. ఇక ఆ అంబులెన్స్ వీడియో విషయానికి వస్తే, అది గతంలో జరిగిన ఏదో ఒక డ్రిల్ వీడియోనా లేక వేరే సందర్భంలో తీసిందా అని ఫ్యాక్ట్ చెక్ చేస్తే అది ఇప్పటికే అస్పష్టంగానే ఉంది. కానీ వైట్ హౌస్ వర్గాలు మాత్రం అదంతా తప్పుడు ప్రచారం అని మామూలుగానే కొట్టిపారేస్తున్నాయి. అయితే ఏ దేశమైనా సరే తమ దేశాధ్యక్షుడి అనారోగ్యం గురించి అంత త్వరగా బయట పెట్టవు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కేవలం ట్రంప్ మాత్రమే కాదు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోగ్యంపై కూడా విపరీతమైన వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా మరణించారని లేదా కోమాలో ఉన్నారని కొన్ని అంతర్జాతీయ వెబ్సైట్లు ప్రచారం అయితే చేస్తున్నాయి. ఒకే సమయంలో ఇద్దరు శక్తివంతమైన ప్రపంచ దేశాల నేతల ఆరోగ్యంపై ఇలాంటి పుకాలు రావడానికి వెనక ఏదైనా కుట్ర ఉందా, లేక శత్రు దేశాలు కావాలని చేస్తున్న ఇన్ఫర్మేషన్ వార్లో భాగమా అనే కోణంలో భద్రతా సంస్థలు విచారిస్తున్నాయి. ఏదేమైనా వీరిద్దరి బహిరంగ కనిపించకపోవడం ఈ గాసిప్స్కి మరింత ఊతం ఇస్తుంది. అందున ట్రంప్కి సంబంధించి ఈ మధ్య వైట్ హౌస్లో కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఆయన ఒక మాట అంటూ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ట్రంప్ చాలా బాగా కష్టపడుతున్నాడు, గాడ్ బ్లెస్ ట్రంప్ అనేది. అది కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. మిత్రులారా, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను గుడ్డిగా నమ్మకండి. ఆదివారం నాటి వీడియో ఏ ద్వారా వచ్చిందా లేక అది నిజమైందా అనేది తేలాలంటే మరికొద్ది రోజులు మనందరం వేచి చూడాల్సిందే. కానీ ట్రంప్ ఆరోగ్యంగా అయితే లేడన్న విషయం మాత్రం సుస్పష్టం. ఎందుకంటే ఎంతటి టెన్షన్ అయినా ఒక మనిషి భరించడం చాలా కష్టం. అలాంటిది ఇంత పెద్ద టెన్షన్ని అంత పెద్ద మనిషి భరిస్తున్నాడంటే ఆరోగ్య సమస్యలు అయితే ఉంటాయి. ట్రంప్ నిజంగానే ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఆయన త్వరలోనే ఏదోనా లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ పరిణామాల గురించి, ఈ ట్రంప్ గాసిప్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.